హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 190 ఈవో పోస్టులకు సంబంధించిన ఆమోదం అయితే లభించింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఈ విషయానికి సంబంధించి అసలు ఈవో పోస్టులకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతా. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా దీనికి సంబంధించిన కంటెంట్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం, సో మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోదం అయితే లభించింది. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉంటాయి. ఎండోమెంట్ ఓకేనా. గ్రేడ్ 1కి సంబంధించి ఇందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈ రకంగా పోస్టులు ఉన్నాయి. గ్రేడ్ 1లో 41 పోస్టులు ఉన్నాయి, గ్రేడ్ 2లో 62 పోస్టులు, గ్రేడ్ 3లో 87 పోస్టులు, టోటల్గా 190 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ దీనికి క్వాలిఫికేషన్ ఈవోకు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీని క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ జోన్ల వారిగా వేకెన్సీస్ చూస్తే కాళేశ్వరం జోన్కు సంబంధించి గ్రేడ్ 1లో 1, గ్రేడ్ 2లో 3, గ్రేడ్ 3లో 2. బాసరా జోన్కు సంబంధించి గ్రేడ్ 1లో 4, గ్రేడ్ 2లో 6, గ్రేడ్ 3లో 4. రాజన్న సిరిసిల్ల జోన్ చూస్తే గ్రేడ్ 1 4, గ్రేడ్ 2 2, గ్రేడ్ 3 1. భద్రాద్రి కొత్తగూడెంలో 9 గ్రేడ్ 1, 4 గ్రేడ్ 2, 7 గ్రేడ్ 3. యాదాద్రి భువనగిరి జోన్లో గ్రేడ్ 1లో 6, గ్రేడ్ 2లో 15, గ్రేడ్ 3లో 27. చార్మినార్ జోన్ చూస్తే గ్రేడ్ 1లో 10, గ్రేడ్ 2లో 27, గ్రేడ్ 3లో 30. జోగులాంబకు సంబంధించి గ్రేడ్ 1లో 7, గ్రేడ్ 2లో 5, గ్రేడ్ 3లో 16. ఇక్కడ గ్రేడ్ 1లో 41, గ్రేడ్ 2లో 62, గ్రేడ్ 3లో 87, టోటల్గా 190 పోస్టులు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దీన్ని నింపే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతితో పోస్టులు, త్వరలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ, తెలంగాణ వ్యాప్తంగా పోస్టుల పంపిణీ. ఇక దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మనం మాట్లాడుతూ ఉందాం. ఖచ్చితంగా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, రెగ్యులర్గా కంటెంట్ చూస్తూ ఉండండి. 2021లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఈవోకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీస్లో క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉంటుంది. ఇక్కడ ఒక నోట్ ఇచ్చింది, ఇది కూడా చూసుకోవాలి. క్యాండిడేట్ సెల్ఫ్ ప్రొఫెస్ హిందూ రిలీజియన్, హిందూ అయ్యి ఉంటే మాత్రమే ఎండోమెంట్లో జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మెరిట్ ద్వారా ఫైనల్ లిస్ట్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఈ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత సిపిటి ఉంటుంది, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన ఏ విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో అడగండి. అట్లనే అన్ని విషయాలు కూడా నెక్స్ట్ అప్డేటెడ్గా వస్తుంటే మన ఛానల్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.